హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి మనకి లడ్డు తినాలనిపించినా, ఏదైనా స్వీట్ తినాలనిపించినా, లేదంటే పిల్లలకి ఇలా చేసి పెట్టినా సరే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. సో ఇది ఏమనుకుంటున్నారా, చూసిన వెంటనే ఎవరైనా అనుకునేది ఏంటంటే మోతిచూర్ లడ్డు అనుకుంటారండి. అలా ఉంటుందన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ అండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసి ఒక లైక్ చేయండి. సో ఇప్పుడు ప్రాసెస్ని చూద్దామండి. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ వరకు నేతిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి కొంచెం హీట్ ఎక్కాక 2 టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పు పలుకులు వేసుకోండి. జీడిపప్పు పలుకులు అనేవి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఈ జీడిపప్పు పలుకుల్ని ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకొని ఇప్పుడు నేతిలో నుంచి ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత అదే కడాయిలోకి నెయ్యి మరి వేసుకోకుండా అదే నెయ్యి సరిపోతుందండి. ఇప్పుడు అరకప్పు వరకు సుజీ రవ్వని వేసుకోండి. బొంబాయి రవ్వ అంటాం కదా, బొంబాయి రవ్వని వేసుకోండి. దీని ప్లేస్లో పెద్ద గోధుమ రవ్వ ఉంటుంది కదండి, పెద్ద సైజులో ఉంటుంది. కొంచెం సుజీ కంటే పెద్ద సైజులో గోధుమ రవ్వ ఉంటుందన్నమాట. దాన్ని బన్సీ రవ్వ అని కూడా అంటారు. సో ఆ రవ్వని వేసుకొని నేతిలో మంచిగా ఫ్రై చేసుకోండి, మంచి కలర్ వచ్చేంత వరకు. సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ని ఒకేసారి వేసుకోకుండా కొంచెం కొంచెంగా ఫస్ట్ కొంచెం వాటర్ని వేసేసుకొని కలుపుకున్న తర్వాత ఇంకొంచెం వాటర్ని వేసేసుకోండి. ఈ విధంగా వేసుకున్నామంటే మనకి ఈ రవ్వ అనేది ఉండలు కట్టకుండా చక్కగా వస్తుందన్నమాట. సో ఇలా కొంచెం కొంచెంగా వాటర్ని చూసుకుంటూ వేసుకోండి. హాఫ్ కప్ వరకు మనం ఇక్కడ సుజీ రవ్వ తీసుకున్నాం కదా, మనకి 1.5 కప్పు వరకు వాటర్ అయితే అవుతుందన్నమాట. సో ఇలా కలుపుకుంటూ వాటర్ని వేసుకోవడం వలన ఉండలు కట్టుకోకుండా చక్కగా వస్తుంది. సో మొత్తం కూడా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోండి. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ని వేసుకున్నామంటే మనకి ఉండలు కట్టే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇలా అయ్యి వాటర్లో ఈ రవ్వ అనేది బాగా ఉడికేంత వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకున్న తర్వాత హాఫ్ కప్పు రవ్వకి హాఫ్ కప్పు వరకు షుగర్ని యాడ్ చేసుకోండి. ఇలా షుగర్ అంతా బాగా ఈ రవ్వలో మెల్ట్ అయిపోయినంత వరకు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కలర్ కోసం మీకు నచ్చిన కలర్ని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ ఆరెంజ్ ఫుడ్ కలర్ని యాడ్ చేస్తాను. మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ని యాడ్ చేసేసుకోవచ్చు. సో నేను వేసిన కలర్ అనేది ఆరెంజ్ కలర్లో వస్తుంది, ఇంకా రెడ్ కలర్లో కూడా వస్తుందన్నమాట. ఇలా ఉంటుంది. సో ఇలా వేసుకున్న తర్వాత మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకొని మంచి ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ని ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసేసుకోండి. అలాగే ముందుగా నేతిలో వేయించి పెట్టుకున్న ఈ జీడిపప్పు పలుకుల్ని కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని అంత బాగా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి స్పూన్తో బాగా కలుపుకోండి. ఇలా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం లాస్ట్లో 1-1.5 టేబుల్ స్పూన్ వరకు నేతిని యాడ్ చేసుకున్నామంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. ఇలా లాస్ట్లో 1.5 టేబుల్ స్పూన్ వరకు నేతిని యాడ్ చేసుకుని అంత బాగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో రవ్వ అనేది ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉండేటప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేసుకొని కిందకి దించేసుకున్న తర్వాత చేతికి కొంచెం నేతిని అప్లై చేసేసుకొని ఈ విధంగా చిన్న చిన్న రౌండ్ బాల్స్లా లడ్డూల్లా చుట్టేసుకోవాలి. ఇలా చుట్టుకొని ముందుగా వేయించి పెట్టుకున్న ఈ జీడిపప్పు పలుకుల్ని పెట్టేసుకొని లడ్డూల్లా ప్రిపేర్ చేసేసుకున్నామంటే లడ్డూలు చక్కగా రెడీ అయిపోతాయండి. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా. సో డెఫినెట్గా ట్రై చేయండి, చాలా చాలా బాగా వస్తుందన్నమాట. సో అన్ని లడ్డూల్ని ఇక్కడ చుట్టేసానండి, చాలా బాగా వచ్చాయి. పిల్లలకి చూపించిన వెంటనే వాళ్ళు మోతిచూర్ లడ్డూనే అనుకుంటారండి. సో పిల్లలే కాదండి, పెద్దవాళ్ళు కూడా అట్లానే అనుకుంటారనమాట. అంత బాగుంటుంది. చూసిన వెంటనే ఆ లుక్ అంతా కూడా సేమ్ మోతిచూర్ లడ్డూనే అనుకుంటారనమాట. సో డెఫినెట్గా ఇలా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఫార్వర్డ్ చేయండి. అలాగే మరెన్నో టేస్టీ వెరైటీ రెసిపీస్ కోసం క్రిషిస్ కుజిన్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి. ఇలా క్లిక్ చేయడం వల్ల నేను పోస్ట్ చేసే లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుందన్నమాట. వీడియోని కంప్లీట్గా చూసినందుకు ధన్యవాదాలు.